హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ క్యూబ్ ఛానల్. ఈరోజు మనం ధ్యాన్ చంద్ గారి కోసం మాట్లాడుకుందాం. ధ్యాన్ చంద్ గారు ఆగస్టు 29, 1995లో జన్మించారు. ఈయన గ్రేటెస్ట్ హాకీ ప్లేయర్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా. యాక్చువల్గా ధ్యాన్ చంద్ గారు అసలు నేమో ధ్యాన్ సింగ్. ఈయన రాత్రిపూట చంద్రుని వెలుగుల్లో ప్రాక్టీస్ చేసేవాడు కాబట్టి ధ్యాన్ చంద్ అని పేరు వచ్చింది. ఈయనకి ఇంకో నిక్ నేమ్ కూడా ఉంది, విజార్డ్ అండ్ మెజిషియన్ అని కూడా. మోర్ దెన్ 400 ఇంటర్నేషనల్ గోల్స్ అండ్ 3 ఒలింపిక్ మెడల్స్ ఈయన సొంతం. మళ్ళీ చాలామందికి నేషనల్ స్పోర్ట్స్ అనేది హాకీ అని అందరూ అనుకుంటారు, కానీ నిజానికి అది తప్పు. ఇండియాకి నేషనల్ స్పోర్ట్స్ అనేది లేదు, కానీ నేషనల్ స్పోర్ట్స్ డే ఉంది. అది ధ్యాన్ చంద్ గారి బర్త్డే. ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డేగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి 1956లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది అండ్ 1980లో ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టాంపుని క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట. 1922లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ధ్యాన్ చంద్ గారు పంజాబ్ రెజిమెంట్లో ఒక సిపాయి కింద జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఒక 16 సంవత్సరాలు ఆయన వర్కింగ్ చేశారు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పంజాబ్ రెజిమెంట్లో. ఈయనకి 2 తమ్ముళ్ళు, రూప్ సింగ్ అండ్ కిషన్ సింగ్. అక్కడే ధ్యాన్ చంద్ గారు హాకీ ఆడడం మొదలుపెట్టారు. ఆయన కిషన్ సింగ్ గారి గురించి మనకు తెలియదు, కానీ రూప్ సింగ్ కూడా ఆయనతో పాటు ఆడడం స్టార్ట్ చేశారు. రూప్ సింగ్ అండ్ ధ్యాన్ చంద్ ఇద్దరు కలిసి సెవరల్ మెడల్స్ ఇండియాకి రావడానికి ప్రధాన పాత్ర వహించారనమాట. ధ్యాన్ చంద్ గారికి 1934లో ఆర్మీ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అండ్ కీర్తి చక్ర 1936లో, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ మెడల్ 1945లో, అదే సంవత్సరంలో వార్ మెడల్ 1945లో ఇవ్వబడింది. ఇండియన్ ఆర్మీ బ్రిటిష్ ఆర్మీ తరఫున వరల్డ్ వార్ 2లో పాల్గొన్నప్పుడు కూడా ఈయన 1939 to 1945 వరల్డ్ వార్ 2లో కూడా ఈయన పాల్గొన్నారు. నార్త్ ఆఫ్రికన్ క్యాంపెయిన్లో కూడా 1940 to 1943 మధ్య కూడా ఈయన సర్వ్ చేశారనమాట. ఇండియన్ బర్మా గ్యాప్ బోర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు 1945 to 1945 మధ్యలో ఈయన అక్కడ సర్వ్ చేశారు. సర్వసాధారణంగా మనకి నేషనల్ స్పోర్ట్స్ హాకీ అనేది ఎలా గుర్తుందంటే, ఇండియన్కి ఒలింపిక్ మెడల్స్లో ఓన్లీ 10 గోల్డ్ మెడల్స్ మాత్రం వచ్చాయి. అవుట్ ఆఫ్ 10లో 8 మెడల్స్ హాకీ ద్వారా వచ్చింది. అందులో చాలా వరకు ఇతని పేరు వల్ల వచ్చాయి. అదేంటంటే 1928, 1932 అండ్ 1936. 1928, 1932లో ఏమో మ్యాన్ ఆఫ్ ద సిరీస్, 1936లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్తో పాటు ఈయన కెప్టెన్ కూడా. అండ్ 1948, 1952 అండ్ 1956లో ఈయన 3 డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. అందులో మేనేజర్, మెంటర్ అండ్ కోచ్. అలా కాకుండా 1974లో వరల్డ్ కప్ రావడానికి కూడా ఇతను ప్రధాన పాత్ర వహించారు. 1972లో ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించినప్పుడు ఈయన కుమారుడు అశోక్ కుమార్ గారు ఇండియన్ కెప్టెన్. లాస్ట్ అండ్ ఫైనల్గా ధ్యాన్ చంద్ గారి గ్రాండ్ డాటర్ నేహా సింగ్ 1998 వరల్డ్ కప్ ఆడటంలో కూడా ఈయన ఉన్నారనమాట. మోర్ దెన్ 20+ హాకీ ప్లేయర్స్ ఇండియా వైజ్ అండ్ డొమెస్టిక్ వైజ్గా ఈయన కుటుంబం నుంచి మాత్రమే వచ్చారు. అప్పట్లో ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఇలా అనేది అనమాట ధ్యాన్ చంద్ గారి కోసం, నో ధ్యాన్ చంద్ అండ్ నో టీమ్ ప్లీజ్ అని. యాక్చువల్గా ఇతని పేరు మీద కొన్ని మిస్టరీస్ కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే, జపనీస్ వాళ్ళు ఇతని హాకీ స్టిక్ లోపల గ్లూ ఉంది, అంటే గమ్ ఉందని, అదేమొచ్చి ఎప్పుడు ఇది బాల్ వచ్చి అతుక్కోవడం వల్ల ఈజీగా గోల్ చేస్తారని చెప్పుకునేవారు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, హిట్లర్ ఇతని స్టిక్ని తీసుకొని ఎరగొట్టి లోపలైన మ్యాగ్నెట్ ఉందా అని లేదా చెక్ చేసి, లేకపోవడం వల్ల అతను ఆ స్టిక్ని కొనుక్కొని ఇతని ఆర్మీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారని ఒక పుకార్ అనేది ఉందన్నమాట. అది ఎంతవరకు నిజం మనకి తెలియదు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇతనికి ప్లేయర్ ఆఫ్ ద సెంచరీ అనే బిరుదు కూడా ఇచ్చారు. వెటరన్ జర్నలిస్ట్ సుశీల్ జైన్ ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒకసారి అడిగారు అనమాట, మీరు జర్మనీకి అవకాశం వచ్చి కూడా హెడ్ కోచ్ కింద ఎందుకు వెళ్ళలేదంటే, ఇన్ కేస్ నేను జర్మనీకి వెళ్ళి అక్కడ హెడ్ కోచ్ కింద వెళ్ళి వాళ్ళు ఇండియా మీద గెలిస్తే ఇండియాకి నేను నా ఫేస్ని ఎలా చూపించాలని చాలా దిగులుతో చెప్పి, ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం కొంచెం లోలో ఉన్నా కూడా ఆ డెసిషన్ తీసి ఇండియా కోసం నిలబడిన వ్యక్తి ధ్యాన్ చంద్ గారు. 2014 సంవత్సరంలో భారతరత్న అవార్డు సచిన్ టెండూల్కర్ గారికి వచ్చింది. అతనితో సమానంగా ధ్యాన్ చంద్ గారు కూడా వస్తే బాగుందని చాలామంది అభిప్రాయం, నా అభిప్రాయం కూడా.
ఎనీవే మీ యొక్క ఈ వీడియోలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.